ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్రతి రైతన్నకి చేరే వరకు షేర్ చేయండి. అయితే మీ ఏరియాలో డిఏపి 2828 2020 ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి రైతులకు కూడా షేర్ చేయండి. డిఏపిలో తీసుకున్నా 28లో తీసుకున్నా 2020లో తీసుకున్నా భాస్వరం అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే ఈ భాస్వరం వల్ల నష్టాలు ఏందో మనం తెలుసుకుందాం. ఈ కెమికల్ భాస్వరం ఏదైతే ఉందో రైతు కూడా ఎక్కువగా అడుగును చల్లుతారు. మనం చల్లిన తర్వాత చూసుకున్నట్టయితే ఈ భాస్వరం అనేది 15 రోజుల వరకు మొక్క తీసుకోకపోతే ఇది మెల్లగా లవణ రూపంలోకి మారిపోతూ ఉంటుంది. అయితే మొక్క తీసుకుందాం అనే టైంలో ఈ భాస్వరం రూపంలో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మీరు మొక్క నాటారంటే దాని యొక్క వేరు వ్యవస్థ పెరగడానికి చాలా టైం పడుతుంది. ఆ వేరు వ్యవస్థ పెరిగింది, ఆ గుండు దానికి అందుబాటులో ఉంటే తీసుకుంటుంది. ఏది భాస్వరం గుండు ఏదైతే ఉందో అది. కానీ అది అందుబాటులో ఉండదు కాబట్టి అది మెల్లగా లవణాలుగా మారిపోయిన తర్వాత మొక్క తీసుకోవాలనుకున్న టైంలో ఇదేమో లవణాలుగా మారిపోయింది, భాస్వరం రూపంలో ఉండదు. అలాగే పేరుకుపోయిన భాస్వరం ఏదైతే ఉందో విషంతో సమానం. నేలలో ఉన్న బ్యాక్టీరియాస్ మనుగడ మొత్తం కూడా తగ్గిపోయింది. రసాయనిక ఎరువులు సింథటిక్ వాడటం వల్ల మన నేల గట్టిపడిపోతుంది. వర్షం పడ్డా కూడా ఈ నీళ్ళు అనేది తాగడం లేదు. ఎక్కువ రోజులు తేమ శాతం అనేది పట్టి ఉంచట్లా. అయితే ఇప్పుడు ఈ మందు కట్టలు ధరలు మొత్తం కూడా రేట్లు పెరిగాయి. ప్రతి రైతు కూడా ఎక్కువగా ఆలోచించేది ఏంటంటే ఈ మందు కట్టలే ఆలోచిస్తారు. మార్చి వేస్తుంటారు. మార్చి వేసినప్పుడల్లా ప్రతి దాంట్లో ఉండే కాంబినేషన్ ఇవే ఉంటాయి అన్నమాట. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా ఏందనేది నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఇది డిఏపిలో ఏంటంటే 18% నత్రజని అని 46% భాస్వరం ఉంటుంది. సో దీనికి రీప్లేస్మెంట్గా మనం వేసుకోవాల్సింది ఏంటంటే అది రసాయనిక కెమికల్ ఫర్టిలైజరు. అది మన సాయిల్లో వేసిన తర్వాత ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మొక్క తీసుకోకపోతే లవణాలుగా మారిపోద్ది డిఏపి అనేది. అలానే ఇక్కడ చూస్తున్నట్టయితే ప్రొమోసా, ఇందులో ఏంటి ప్రోమ్ ఫాస్ఫేట్ రిచ్ ఆర్గానిక్ మెన్యూర్ భాస్వరం ఉంటుంది. ఇది దీర్ఘకాలంగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఓఎస్ఏ ఉంటుంది, అంటే బయో యాక్టివ్ సిలికాన్, అంటే సిలికాన్తో కోడ్ చేశారు. సిలికాన్తో ఇది భాస్వరాన్ని కలిపారు కాబట్టి ఇది మొక్క సమర్థవంతంగా భాస్వరాన్ని వినియోగించుకుంటుంది, దీర్ఘకాలంగా పనిచేస్తారు అనమాట. కార్బన్ ఉంటుంది, కొన్ని రకాల న్యూట్రిషన్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. సో ఇందులో యూరియా ఉంటుంది కాబట్టి మనం యూరియా అనేది ఎకరానికి 15 నుంచి 20 కేజీలు ఇందులో మిక్స్ చేసి మనం వేస్తున్నాం. ఇది డిఏపి అవుద్ది. ఇది 2828 కట్ట. 2828 వచ్చేసి ఇప్పుడు మార్కెట్లో 2300 నుంచి ఉంది. అంటే మనకి ఇది చాలా హై కాస్ట్ అనమాట. సో ఇందులో ఉండేది కూడా 2828లో భాస్వరం, యూరియా. నీటిలో కరిగేది PWS 24%. అంటే భాస్వరం అనేది కేవలం 24%. పొటాష్ అనేది 0, పొటాష్ లేదు. అంటే ఈ 2828లో 28% యూరియా, 24% భాస్వరమే ఉంది. సో దీనికి ప్రత్యామ్నాయంగా చాలా తక్కువ ఖరీదుతో మనకి ఇక్కడ యూరియా ఉంది. యూరియా ఒక 20 కేజీలు తీసుకోండి, దాంతోపాటు ప్రొమోసా ఒక 30 కేజీలు. మరి 2828 వచ్చేసి 23-2400 ఉంది. మరి ప్రొమోసా యూరియా కలిపితే వచ్చేది 2828. ఇందులో భాస్వరం ఉంటుంది, ఇందులో వచ్చేసి మనకి యూరియా ఉంటుంది. అయితే ఆ 20-20-0-13కి రీప్లేస్మెంట్కి మనం ఏం చేయాలి? ఇప్పుడు చూసినట్టయితే 20-20-0-13లో ఏంది 20% యూరియా, 20% భాస్వరం ఉంటుంది. ఈ భాస్వరం కూడా నీటిలో కరిగేది 17% అయితే, సల్ఫర్ వచ్చేసి 13% ఉంది. సో దీనికి రీప్లేస్మెంట్గా మనం ఏం చేయాలి? బ్యాగు ఇది వచ్చేసి మార్కెట్లో మనకి 2150 పడుతుంది. అంటే 2150 రూపాయలు ఖరీదు పడుతుంది ఇది. మరి దీనికోసం రైతు మరి అంత ఖరీదా అని అనుకున్నారు. మరి దీని ప్లేస్లో రేట్ తగ్గించుకొని మనం ఏం చేయాలంటే యూరియా వచ్చేసి 20 నుంచి 25 కేజీలు తీసుకోవాలి. దాంతోపాటు ప్రొమోసా అనేది ఒక 30 నుంచి 40 కేజీలు తీసుకోండి. సో ఇది అడిషనల్ బెనిఫిట్ ఉంటుంది. ఇప్పుడు ఏదైతే 20-20 ఉందో 20% యూరియా, 20% భాస్వరం, ఈ రెండు కవర్ అయినాయి కదా. సో 20-20 అయిపోయింది. 13% సల్ఫర్ కావాలి. సో ఆ 13% సల్ఫర్ ఉన్నది IPL బయాలజికల్లో సైరన్ అని ఉంది. ఇందులో వచ్చేసి మనకి సల్ఫర్ ఉంటుంది, ఇందులోనే ఐరన్ ఉంటుంది, దీంతోపాటు సీవీడ్ కూడా ఉంటుంది. సో ఐరన్ వల్ల లాభాలు చూసుకున్నట్టయితే మనకి ఆక్సిజన్ ప్రతి భాగానికి చేరవేయడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట ఐరన్. ఈ ఐరన్ క్లోరోఫిల్ ఏర్పడటానికి కూడా, ఆకు పచ్చదనానికి ఈ ఐరన్ అనేది బాగా ఉపయోగపడుతుంది. మొక్క ఎదుగుదల వేగవంతం చేయడానికి కూడా, ఆరోగ్యంగా ఎదగడానికి కూడా ఈ ఐరన్ అనేది మేజర్గా పాత్ర పోషిస్తుంది అనమాట. మీకు ఐరన్ లోపిస్తే ఏంటంటే చిగురాకంతా పసుపుగా వస్తుంది. ఏ పంట అయినా సరే ఆ కాయ నాణ్యత అనేది తగ్గిపోయింది ఈ ఐరన్ లోపిస్తే. ఫుడ్ ప్రిపరేషన్ చేసుకుంటుంది. పిండి పదార్థాలు ఏవైతే ఉందో అవి రిలీజ్ కావాలంటే ఈ ఐరనే కావాలి. అది రిలీజ్ అయితే ఏంటంటే మొక్కకి ఎనర్జీ వస్తుంది. మరి దాన్ని రిలీజ్ చేయడానికి ఏం కావాలి? ఐరనే కావాలి. కానీ ఏ పంటలో కూడా ఏ రైతు ఐరన్ అనేది వాడరు. జస్ట్ ఏంటంటే 20-20-0-13 వేస్తారు. కానీ ఈ 20-20-0-13లో ఓన్లీ కెమికల్ సల్ఫర్ ఉంటుంది, భాస్వరం ఉంటుంది, నత్రజని ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాను? ప్రొమోసా ఇస్తాను. ఈ ప్రొమోసాలో ఏంటంటే భాస్వరం ఉంది, దాంతోపాటు కార్బన్ ఉంది, ఇంకా ఓఎస్ఏ ఉంది, కొన్ని రకాల న్యూట్రిషన్ ఇస్తున్నాం. మరి ఇక్కడ యూరియా ఇస్తాను, భాస్వరం ఇస్తాను, మళ్ళీ సల్ఫర్ ఇస్తాను. ఈ సల్ఫర్లో ఏంటి అడిషనల్గా సల్ఫరే కాదు,
మళ్ళీ ఐరన్ కూడా ఇస్తాను. మరి ఐరన్ చాలా లాభాలు ఉన్నాయి. దాంతోపాటు సీవీడ్ కూడా ఇస్తాను. సీవీడ్ కూడా 1 ఎకరానికి సరిపోని ఉంటుంది. మరి ఇన్ని లాభాలు ఉన్నాయి. మరి 2020 కోసం 2150 రూపాయలు దాన్ని కొంటారా లేదా రైతన్న? ఈ 3 కలిపి వేసుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంది. మరి రైతన్న ఒకసారి ఆలోచించండి. ఇది మనకి ఖరీదు కూడా వచ్చేసి 2 వచ్చేసి ఇంచుమించు 1700-1800 అయిపోతుంది. యూరియా అంటే ఒక 20 కేజీలు అది 150 రూపాయలే ఉంటుంది. మరి సల్ఫర్ వల్ల లాభాలు చూసుకున్నట్టయితే సల్ఫర్ డస్ట్గా వాడతారు, తెగులు రాకుండా. అదేవిధంగా మొక్కలో విటమిన్స్, అమినో ఆమ్లాలు ఉత్పత్తి అవడానికి కూడా ఈ సల్ఫర్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అందుకని సల్ఫర్ అనేది ఖచ్చితంగా మన ప్రతి పంటలో కూడా వాడుకోవాలి. మీకు ఏదైనా డౌట్ ఉంటే డిస్ప్లే నెంబర్ కాల్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదములు.